సార్ హాయ్ సార్. హలో అండి. సో ఈరోజు మ్యాచ్ ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? ఇవాళ కంపల్సరీగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాం. అంటే లాస్ట్ టైం మీరు చూసినట్లయితే 2 మ్యాచెస్కి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ నియర్లీ మేము 2 సెట్స్ గెలిచాము. ఇంకొక 3 సెట్స్ కూడా గెలవాల్సింది, ఆల్మోస్ట్ నియర్ బై పోయింది ఆ పాయింట్స్. సో ఇవాళ మ్యాచ్ అయితే కంపల్సరీగా మోటివేటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్యాన్స్ అందరం కూడా ఎదురు చూస్తున్నాం. జోష్ ఉందా? 100%. యా ఈసారి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఈ మ్యాచ్ గెలుస్తామని జోష్ ఉంది కాబట్టి 100% అటెండెన్స్ తో వచ్చినాం హైదరాబాద్. మ్యాచ్ ఆడబోతున్నారు కదా? అవునండి. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కంపల్సరీగా పాత 3 మ్యాచెస్ మీరు చూసినట్లయితే లాస్ట్ మ్యాచ్ లోనే చాలా నియర్ బై ఇంప్రూవ్మెంట్ మనకు వచ్చేసింది 100%. ఫస్ట్ 2 సెట్స్ కూడా ఫాస్ట్ గా విన్ అయిపోయాము. బట్ మ్యాచెస్ అంటేనే డెఫినెట్లీ విన్ అండ్ లూస్ అనేది ఉంటది. బట్ ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాము అండ్ గోవా గార్డియన్స్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు కూడా రావటం. సో వాళ్ళతో ఎట్లా మన వాళ్ళు ఆడబోతున్నారు, వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నారు, మన వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నారు, ఇంట్రెస్టింగ్ చూడబోతున్నారు. ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? అంటే 100% ఇంట్రెస్టింగ్ గానే ఉందండి. మనం చూసినట్లయితే జాన్ గానీ గురు గానీ వీళ్ళందరూ కూడా మనకు ఎప్పటి నుంచో సీజనల్ ప్లేయర్సే. సో అందరు కూడా టీమప్ అయి ఉన్నారు. కొత్త కోచ్ కూడా వచ్చింది మనకు, రాజేష్ గారు. సో ఆయన దాంట్లో కూడా మంచి కోచింగ్ అండ్ టీమప్ అయ్యిందే కనపడుతుంది మనకు. డెఫినెట్లీ టీమ్ మెంబర్స్ కూడా మంచి స్పిరిటెడ్ తోనే ఉన్నారు. ఆల్ ది బెస్ట్ టు ది అవర్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్, ఎంటైర్ హైదరాబాద్ అండ్ నాట్ ఓన్లీ హైదరాబాద్, బోత్ స్టేట్స్, తెలుగు స్టేట్స్ మిమ్మల్ని చూస్తున్నాయి. సో మంచిగా ఆడాలి. మిమ్మల్ని అందరినీ మేము ఎంకరేజ్ చేయడానికి ఇక్కడే స్టేడియంలో ఉంటాము. వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ యూ. సో ఆల్ ది బెస్ట్. లైక్ చేస్తారు అంటే నార్మల్ కబడ్డీ కావచ్చు, క్రికెట్ ని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఎవరైనా. సో వాలీబాల్ ని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో మన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఓనర్ అభిషేక్ గారికి మనం చెప్పదలుచుకున్నారా? అభిషేక్ రెడ్డి గారికి మనం చెప్పాలంటే అండి, డెఫినెట్లీ చాలా మంది పిల్లల స్టేజ్ నుంచి కూడా ఇక్కడికి మనం పికప్ చేస్తున్నారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలనేది ఈ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మెయిన్ స్ట్రీమ్. 4.5 years నుంచి కూడా ఎంతో మంది నాట్ ఓన్లీ మన ఈ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీం తరపున, అంతేకాకుండా ఎస్పెషల్లీ మీరు చూసినట్లయితే రీసెంట్లీ వర్సిటీ స్పోర్ట్స్ లీగ్ అనేది కూడా జరిగింది. సో స్కూల్ లెవెల్ నుంచి రావాలన్న ఉద్దేశం పైనే అది విలేజ్ లెవెల్లో. సో మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే క్రికెటే కాకుండా వాలీబాల్ కూడా ఒక స్పోర్ట్, ఈ స్పోర్ట్ ని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పడమే ఆయన ముఖ్య ఉద్దేశం. చాలా సార్లు కూడా ఐ థింక్ మీడియాలో కూడా చెప్పిండ్రు. సో డెఫినెట్లీ ఐ థింక్ అభిషేక్ రెడ్డి గారి కంకణాల ఓన్లీ ఒక హై లెవెల్ అంటే మెచ్యూర్డ్ ప్లేయర్స్ తోనే కాదు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, కిడ్స్ లెవెల్ నుంచి అది బిల్డప్ చేయాలనేది ఆ ప్లాన్. సో నేను కూడా మా బాబుని తీసుకొని వచ్చాను అందు గురించనే. ఈజ్ జస్ట్ 3.5 4 years ఓల్డ్. అప్కమింగ్ అట్లనేం లేదు, కాకపోతే స్పోర్ట్ అనేది చిన్నప్పటి నుండి చూపించితేనే ఇంట్రెస్టింగ్ ఉంటుందని. సో మా కొలీగ్ కూడా శ్రీనన్న వాళ్ళు కూడా వాళ్ళ పాపని తీసుకొని వచ్చింది ఇంట్రెస్టింగ్ గా. సో అదనమాట, విత్ ఫ్యామిలీస్ వీఆర్ అటెండింగ్. సో టీమ్ ని సపోర్ట్ చేయడానికి అట్లా అనమాట. సో ఫేస్ లో కూడా ఫుల్ హ్యాపీనెస్ కనిపిస్తా ఉంది. సో ఏంటి అందుకని ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తున్నాం. సో ఈ రోజు గెలిచి ఫర్దర్ మ్యాచెస్ కూడా గెలిచి సెమీఫైనల్స్ హైదరాబాద్ వెళ్ళాలి. లాస్ట్ మ్యాచ్ లో లీస్ట్ లో అంటే లైక్ ఆల్మోస్ట్ విన్ అయిపోయింది అనుకునే టైంలో చిన్న డిసప్పాయింట్మెంట్. సో ఈ రోజు లేదండి, ఐ థింక్ ఫస్ట్ 3 sets లోనే కొట్టేస్తాం ఈ రోజు షూర్ గా గేమ్. దట్స్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో లాస్ట్ గేమ్ జస్ట్ ట్రిట్ లో మిస్ అయింది, బట్ ఈసారి మాత్రం హైదరాబాద్. సో టీమ్ గెలుస్తుంది, హైదరాబాద్ జీతేగా. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫైర్. పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే బెస్ట్ ఎవరైనా మనం పిక్ చేయగలరా? నాట్ షూర్ అండి, అంటే ఎవ్రీబడి ఈజ్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. సో గురు ఈజ్ ద బెస్ట్, మై ఫేవరెట్. సో హాయ్. హలో. ఏం పేరు? ప్రహాస. చూస్తున్నా వాలీబాల్ గేమ్స్? యా. ఈ రోజున ఫస్ట్ టైం ఇంత ముందు వచ్చా? ఫస్ట్ టైం. ఓకే. సో అంటే ఇష్టమైన వాలీబాల్ ఆడడం? యా. సో ఫ్యూచర్ లో మీరేమన్నా వాలీబాల్ ఆడతా? ఎస్. థ్యాంక్ యూ.